బాయంసా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. ఎమ్మెల్యే పావార్ రామారావు పటేల్ వచ్చే ఎన్నికల్లో నిర్మల్ జిల్లా బాయంసా మున్సిపల్ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పావార్ రామారావు పటేల్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలు నిర్వహించిన బీజేపీ పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. 2 పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన 45 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. బీజేపీలో బూత్ స్థాయి అధ్యక్షులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ప్రస్తుతం పెద్ద హోదాల్లో ఉన్న నాయకులంతా బూత్ స్థాయి నుంచి వచ్చిన వారేనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాం దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆవిర్భావ దినోత్సవ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఏనుపోతల మల్లేష్, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తాలోడు శ్రీనివాస్ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈరోజు బైన్సా పట్టణంలోని బూత్ నంబర్ 131 బైన్సా పట్టణ మండల సమావేశంలో ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము 21 అక్టోబర్ 1951లో ఈ భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ స్థాపించబడింది. అదేవిధంగా దాని తర్వాత 6 ఏప్రిల్ 1980లో భారతీయ జనతా పార్టీ బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ 80లో ఏర్పడ్డ తర్వాత 1984లో దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు మాత్రమే తెచ్చుకున్నది. అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలా ఎద్దేవా చేసిందనంటే దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు తెచ్చుకోలేని భారతీయ జనతా ఈరోజు బైన్సా మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45వ సంవత్సరంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ప్రోగ్రాంకు ఇన్ఛార్జ్ విచ్చేసినటువంటి చిన్నారెడ్డి అన్న గారికి, మరియు ఈ ప్రోగ్రాంకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పావార్ రామారావు పటేల్ సార్ గారికి, మా బీజేపీ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీకి ఎంతోమంది కష్టపడి ఎన్నో మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని వికసిత్ భారత్ సాధించాలని అనుకుంటున్నాము. దానికి మనమందరము కార్యకర్తలము, బూత్ అధ్యక్షులము ఇక ముందు కూడా అందరూ చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటే మనము 2028 సంవత్సరం వరకు సాధించాలని నేను కోరుకుంటున్నాను. దానికి మీరందరూ పదవి ఉన్నా లేకున్నా మనము బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ నెలలో 14వ డేట్ వరకు నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు మళ్ళా ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి 14న ఉంది. ఆ రోజు వరకు ఉన్న ప్రోగ్రామ్స్ని ప్రతి విలేజ్లోని మన కార్యకర్తలు మళ్ళీ ప్రతి బూత్లోని ఇలా జెండా ఆవిష్కరణ చేసుకుంటూ బూత్ అధ్యక్షుడు కూడా జెండా ఆవిష్కరణ చేసే ఉంది అంటే మన భారతీయ జనతా పార్టీలోని అంతటి ఆ మంచి నాయకత్వంలోని మనమందరం కష్టపడి పనిచేద్దామని భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మన ప్రియతమ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన పార్టీ 45 సంవత్సరాలుగా ఇంతింతై బటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాషాయమయంగా మార్చేసినటువంటి చరిత్ర మనకు ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, గెలిచినా ఓడినా ఎప్పుడు నిరుత్సాహపడకుండా 45 సంవత్సరాలుగా ఎంతోమంది నాయకులు తమ విలువైన సమయాన్ని, జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేశారు. అలాగే ఎంతోమంది ఈ పార్టీ కోసం తన ప్రాణాలను అర్పించారు. అలాగే 2 సీట్ల నుంచి ఈరోజు 300 పైగా సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ 28 రాష్ట్రాల్లో ఈరోజు 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ పార్టీ భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కిన రోజులు దగ్గరలో ఉన్నాయని మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి కింది స్థాయిలో ప్రతి కార్యకర్త, జెండా మోసిన ప్రతి కార్యకర్తకు
ఈరోజు శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ఫార్మేషన్ డే ఆఫ్ భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దాని సందర్భంగా మా మైసా పట్టణంలో ఇక్కడ ఎస్ఎస్జిని పార్టీలో జెండా ఆవిష్కారం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చేసిన బూత్ అధ్యక్షులు, మా టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరఫున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 45 సంవత్సరాల కింద మీకు అందరికీ గుర్తుంది, ఒక 2 సీట్లతోని పార్లమెంట్ భవన్లో పోయిన తర్వాత ఈరోజు దాదాపు 300 పైన సీట్లు సాధించిన ఘనత మన భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది. బూత్ అధ్యక్షుల నుంచి మన డిస్టిక్ అధ్యక్షులు అనుకోండి, మండల అధ్యక్షులు అనుకోండి, జాతీయ అధ్యక్షులు అనుకోండి, రాష్ట్ర అధ్యక్షులు, బూత్ అధ్యక్షుడు ఎంత విలువ ఉంటుంది. ఈ పార్టీలో మన భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఏ పార్టీలో కూడా లేదు. ఎందుకంటే మీకు గుర్తుంది, యోగి గారు అనుకోండి, మన నరేంద్ర మోదీ గారు అనుకోండి, అమిత్ షా గారు అనుకోండి, కిషన్ రెడ్డి గారు అనుకోండి, మన బండి సంజయ్ గారు అనుకోండి, బూత్ అధ్యక్షుడి నుంచి ఈరోజు పార్లమెంట్ మెంబర్గా, కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యకరం అని మీకు అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా పార్టీ ఏదైతే ఉంది ప్రతి ఒక్క కార్యకర్త ఆధారపడకుండా వచ్చే స్థానిక ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ జిల్లా పరిషత్ మీద కానీ మన మండలాల్లో కానీ మనం భారతీయ జనతా పార్టీ ఎగిరేయాలని మన కార్యకర్తలు. అదేవిధంగా ముఖ్యమైన విషయం అంటే మనకు మున్సిపాలిటీ కావాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి దాదాపు ఎంఐఎం చేతిలో ఉంది. మీరు అందరు ఐక్యంతో ఏదైతే సీట్ ఉంది మున్సిపాలిటీ చైర్మన్షిప్ కూడా మనం సాధిస్తామని సభాముఖంగా కష్టపడ్డ తర్వాత ఫలం ఖచ్చితంగా దొరుకుతుందని మన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు లేరు, అడ్వాణీ గారు చెప్పడం, ఇలా ఆయన కళ్ళ ముంగట అడ్వాణీ ఈరోజు చూస్తున్నారు. 300 పైన సీట్లు సాధించి నరేంద్ర మోదీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి చేసిన సేవ గత 75 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా చేయలే, అంత సేవ చేశాడు. ఆయనకు ఇంకా భవితం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పటి వరకు సూరజ్ చాంద్ रहेगा जब तक భారతీయ జనతా పార్టీ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఫార్మేషన్ డే రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. బీజేపీ జై. బీజేపీ జై. బీజేపీ జై. బీజేపీ జై. బీజేపీ జై. బీజేపీ